నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు అనుగుణంగా ప్రతినిత్యం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. ఆ ధర్మాన్ని ఆచరించడం వల్ల కూడా సద్గతి లభిస్తుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రేక్షకులు వాళ్ళు ఆచరించే ధర్మాలలో ఎన్నో రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి వాళ్ళకి కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాసహస్రావధాని, రచయిత, గ్రంథకర్త, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. షణ్ముఖ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు పఠించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామచంద్ర ప్రభు యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, రామాయణ, భారత, భాగవత ఆది ఏవైనా పురాణాలు, ఇతిహాసాలు చదివేటప్పుడు రెండు రకాలు చెప్పారు. ఒకటి ఏమిటంటే పారాయణం చేస్తున్నామా లేక చదువుతున్నామా. ఇప్పుడు ఉదాహరణకి సుందరకాండ పారాయణ చేస్తే ఏదో కోరిక తీరుతుందనే ఉద్దేశ్యంతో ఎవరైనా ఒక 40 రోజుల పాటు సుందరకాండ పారాయణ మొదలెట్టారు, లేదా ఏకదివస సుందరకాండ మొదలెట్టారు, లేదా రామాయణం 9 రోజుల్లో పారాయణ చేసి ఫలితం పొందాలనుకుంటున్నారు, భాగవతాన్ని సప్తాహ దీక్షతో పారాయణ చేసి మోక్షం పొందాలనుకుంటున్నారు, లేదా 18 రోజులు మహాభారతం మొత్తం పారాయణ చేసి తద్వారా స్వర్గం వెళ్ళాలనుకుంటున్నారు, లేదా సంతానం పొందాలనుకుంటున్నారు. ఇలాంటి కోరికలతో చేసే పారాయణలకి నియమాలు ఉన్నాయి. దానికి ఏమిటి? కలశస్థాపన చేసి దీక్షా కంకణం కట్టుకుని రోజుకి ఎంత పారాయణ చేయాలో అందులో నియమం ఉంటుందిగా, అంతవరకు పారాయణ చేస్తూ ఒక పూట భోజనం, ఒక పూట పలహారం వంటివి చేసి బ్రహ్మచర్య నియమాలతో నిష్ఠలతో చేయవలసిందే. స్నానం చేయకుండా పారాయణ చేయకూడదు. అలా కాకుండా కథ తెలుసుకోవడానికి మనం క్లాస్ పుస్తకాలు చదివినట్టు కూడా చదువుకోవచ్చు. రోజు 24 గంటలు మొత్తం భారత సారాంశం అంతా తెలుసుకోవడం కోసం కావ్యం చదివినట్టు చదవాలనుకుంటే దానికి నియమం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా చదవచ్చు. అలాగని మరీ బొత్తిగా మలమూత్ర విసర్జన చేసి వచ్చి స్నానం చేయకుండా ఆ బట్టలతో చదవకూడదు. కానీ కాస్తంత శుచిగా ఎలా అయినా చేయొచ్చు. దీనికి కథ కోసమో, కావ్య పారాయణ ఉద్దేశ్యంతోటో, ఛందస్సు కోసమో, లేక కవిత్వం కోసమో చదువుకునే వారికి నియమములు ఉండవు, గుర్తుపెట్టుకోండి. అవి క్లాసు పుస్తకాలు చదువుకున్నట్టు చదువుకోవచ్చు. కేవలం ఫలితం కోసం పారాయణ చేసేటటువంటి వారికి మాత్రమే పారాయణకి నియమములు ఉంటాయి. ఆ నియమాలు ఏమిటి? తలకి స్నానం చేయటం, బ్రహ్మచర్య నియమంతో ఉండడం, ఏకభుక్తం చేయటం, అందులో చెప్పిన రీతిలో ఏ రోజు ఎంత చదవాలో అంతే చదవడం, నివేదన చేయటం, హారతి ఇవ్వటం, కలశస్థాపన చేయటం. ఈ నియమాలన్నీ కూడా కోరికలు ఉన్నవారికి. కాబట్టి కథాసారాంశం కోసం చదివే వారికి నియమములు లేవు. ఫలితం మీద ఆశ ఉన్న వారికి మాత్రం నియమములు ఎప్పుడూ ఉంటాయి. మరో ఉత్తరం చూద్దామండి. శిరీష హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. దైవీ గ్రంథాలు దానం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇతిహాసాలు, మంత్రగ్రంథాలు ఇటువంటివి దానం చేయటం ఎంత అదృష్టం అండి, మహాయోగం. అది చాలా పుణ్యం ఇస్తుంది. అది అసలు పూర్వకాలంలో పెళ్ళైన కొత్తల్లో సత్సంతాన ప్రాప్తికి భాగవత గ్రంథం దానం చేసేవారు. దానివల్ల ప్రద్యుమ్నుడు లాంటి కొడుకులు పుట్టేవారు. రామాయణాన్ని పెళ్ళైన సమయంలో ఈ దంపతులకి దానం ఇచ్చారనుకుందాం. అలాంటప్పుడు ఆ రామాయణ గ్రంథం ఇచ్చినటువంటి వాళ్ళకి 9 తరాల పాటు నరకం రాదట. ఇప్పుడు ఉదాహరణకి నేను మీ పెళ్ళికి బహుశా ఒక రామాయణం నేను దానం ఇచ్చాను అనుకుందాం. దానం అంటే గిఫ్ట్, ఇక్కడ ఇవాళ రోజుల్లో బహుమతులు అనమాట. అలా ఇచ్చాను అనుకుంటే దానివల్ల మా వంశంలో 9 తరాలు కూడా స్వర్గానికి వెళ్తారు, నరకానికి వెళ్ళరు. అదే మీరు ఎవరికైనా ఒక గ్రంథం దానంగా ఇచ్చారంటే
అది పెళ్ళనే కాదు, ఏ సమయంలో అయినా సరే ఏదైనా ఓ మంచి పురోహితులకో లేకపోతే ఇంకెవరైనా చదువుకునే పిల్లలకో ఎవరికైనా సరే రామాయణం దానం చేస్తే తద్వారా 9 తరాలు మీ వంశంలో వాళ్ళు ఎవరు నరకానికి వెళ్ళరు. పూజితం యద్గృహే నిత్యం శ్రీ భాగవత పుస్తకం ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః. ఏ ఇంట్లో అయినా భాగవతం అనే గ్రంథం భక్తితో పూజిస్తే చాలు, ఆ ఇంట్లో ధర్మార్థ కామ మోక్షాలనే 4 లభిస్తాయి. ఇలా ఒకటి కాదు, అసలు పురాణాలన్నింటిలోనూ ఆ విషయం చెప్పారు. కాబట్టి ఈ పురాణాది గ్రంథములను దానం చెయ్యడం మంచిది, పుచ్చుకోవడం మంచిది, ఇంట్లో పెట్టి పూజించడం మంచిది, శ్లోకములు వినడం మంచిది, పఠించడం మంచిది, అన్ని రకాలుగాను మంచిది. కనుక ఈ రోజు నుంచి వీలున్న వాళ్ళు గ్రంథము కూడా ఇవ్వండి. మీరు గొలుసు ఇవ్వాలనుకున్నారు, ఆ గొలుసుతో పాటు అదనంగా గీతా ప్రెస్ వాళ్ళు ఎంత చీప్గా ఇస్తున్నారండి నిజంగా మహానుభావులు. ఒక రామాయణం, ఒక భాగవతం వాళ్ళ దగ్గర కొని ఇవ్వండి. మహానుభావులు కాకతీయ సిమెంట్స్ వారు వెంకటేశ్వరరావు గారు 18 పురాణాలు వేయించారు. అలాంటి పురాణాలు దానం చేయండి, ఎంత పుణ్యం వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది పురాణాలను శ్రద్ధగా అచ్చు వేయించి ఇస్తున్నారు, అది చాలా పుణ్యం. ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి అందరికీ పుణ్యం వస్తుంది. కాబట్టి పెళ్ళిళ్ళల్లో వీటిని కూడా ఇవ్వండి, తక్కిన ఇవ్వడం మానకండి. వాటితో పాటు ఈ గ్రంథములను కూడా ఇవ్వండి. అలాగే ఏదైనా పాప పరిహారం కోసం కూడా ఇప్పుడు అర్చక స్వాములకు గోదానాదులు అవి ఎలా చేస్తున్నాం మనం, మహానుభావులైన పురోహితులకి మనం ఆ దానాలు ఎలా చేస్తున్నాం, అలాగే ఈ గ్రంథదానం కూడా చెయ్యండి. దానివల్ల చాలా లాభం ఉంది. సారస్వత దానం అంటారు దీనిని, ఏకంగా సరస్వతీ సంబంధ దానం కింద లెక్క. కాబట్టి దైవీ గ్రంథాలనే చేయనిబడి. అక్కడ మీరు మంచి ప్రశ్న వేశారు. దైవీ గ్రంథములు అంటే దేవతలకు సంబంధించిన సారస్వత గ్రంథాలు అన్నారు, అంతేకాని భయంకరమైనటువంటి సస్పెన్స్ నవల్స్, థ్రిల్లర్ నవల్స్ ఇస్తే మళ్ళీ ప్రయోజనం ఉండదు దానివల్ల. ఎందుకంటే భాగవతంలో ఆ మాట చెప్పాడు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణ అంభోజహంసావళి సురుచిభ్రాజితమై తనర్చు. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యో శ్రీకరమై ఉండదు అయోగ్య దుర్మలినవత్ కాకోలగర్తాకృతి. నారద మహర్షి ఈ పద్యాన్ని వ్యాసుడికి చెప్పాడు భాగవతం ప్రథమ స్కంధంలో. ఏమన్నాడో తెలుసా? వ్యాస, ఏ పుస్తకం పుస్తకం కాదు. పుస్తకంలో హరికథ, హరినామస్మరణ ఉండాలి. హరినామస్మరణ, హరిస్మరణ, హరికథ, హరికి సంబంధించిన లీలలు ఇవన్నీ రాయబడినటువంటి పుస్తకము కైలాస పర్వతములోని మానస సరోవరం వంటిది. కైలాస పర్వతంలో మానస సరోవరం ఉందా? ఆ మానస సరోవరంలో ఏముంటాయి? నిర్మలమైన స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ముందు బంగారపు రంగులో తామర పువ్వులు ఉంటాయి, హంసలు తిరుగుతాయి అందులో. అంత పవిత్రమైన కైలాస పర్వతంలోని మానస సరోవరం ఎంత గొప్పదో హరికథలు ఉన్న గ్రంథం అంత గొప్పది. హరినామస్మరణ లేని గ్రంథం ఉందనుకుందాం, ఆ కథలో ఎన్ని సస్పెన్సులున్నా, మలుపులున్నా, థ్రిల్లర్స్ అంటామే మనం ఇంగ్లీష్లో, అలాంటివి ఎన్నో ఉన్నా అది పనికి మాలిన కథ అన్నాడు. నేను చెప్పలేదు, ఇది పోతన గారి భాగవతంలో పద్యం. పోని చెప్పింది ఏమన్నా పోతన గారా? నారదుడు చెప్పిన మాట చెప్పాడు, వ్యాసుడికి చెప్పిన మాట. అర్ధరాత్రి అమావాస్య 12 గంటలు కొట్టింది, కాకులు కావన్నాయి, గొడ్ల గోపలు గోయిన. అర్ధరాత్రి అన్ని 12 అంటే కాకులు ఎందుకు అరుస్తాయి అసలు? దానికి మనుషులు అరుస్తారు. కానీ ఇలాంటి కథలు అప్పుడు తెరుచుకుంది తలుపు అన్నాం అనుకోండి, వినడానికి ఓహో అనిపిస్తుంది, చూడ్డానికి సినిమాల్లో బాగానే ఉంటుంది. కానీ ఆ కథల్ని దానం చేస్తే ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు నరకానికి పోతట. ఈ మాట నారదుల వారు చెప్పారు వ్యాసునికి భాగవతంలో. ఈ హరినామస్మరణ లేకుండా కేవలం ఇలాంటి వర్ణనలు మాత్రమే ఉండేటటువంటి పుస్తకములున్నాయే, అవి శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మలినవత్ కాకోలగర్తాకృతి. హరినామస్మరణ లేని కావ్యములో ఎన్ని విచిత్రమైన అర్థములున్నా, ఎన్ని కథలున్నా, ఎంత ఆశ్చర్యం కలిగించే కథ ఉన్నప్పటికీ అది పనికి మాలిన మురికి నీటి గుంట. ఇందాక ఏమన్నాడు? హరిస్మరణ ఉంటే మానస సరోవరం, అది మానస సరస్సు, ఇది మురికి నీటి సరస్సు. మురికి నీటి సరస్సులో ఏముంటాయి? నీరు నిలవండి పచ్చగా అయిపోయి దుర్వాసన వచ్చి నీటి కాకులు నివసిస్తాయి. బొంత కాకులు, నీటి కాకులు నివసించే మురికి నీటి సరస్సుకి
హంసలు నివసించే కైలాస పర్వతంలోని నిర్మలమైన నీటితో బంగారు తామర పువ్వులతో ఉన్న మానస సరస్సుకి ఎంత తేడా ఉంది. అలాగే దైవీ గ్రంథాలకి అదైవీ గ్రంథాలకి అంత తేడా ఉంది. కాబట్టి దైవీ గ్రంథాలే దానం చేయాలి, కానీ ఈ మురికి నీటి సరస్సులు దానం చేస్తే చాలా ప్రమాదం. అవన్నీ డంప్ యార్డ్కి వెళ్ళిపోవాలన్నమాట ఈ మిగతా కథలన్నీ కూడా. మరి ఉత్తరం చూద్దామండి. కౌసల్య ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. గోల్డ్ తీయటానికి ఏవైనా నియమాలు ఉన్నాయా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గోల్డ్ ఎప్పుడూ కూడా సూర్యోదయం తర్వాతే తీయాలి. సూర్యాస్తమయం తర్వాత గోల్డ్ ఎట్టి పరిస్థితుల్లో కత్తిరించకూడదు, కొరకకూడదు. అసలు నోట్లో గోల్డ్ పెట్టుకుని పర్రని కురకడం ఉందే, అది దరిద్ర లక్షణం. దానివల్ల అనేక రకాల అశాంతులు లభిస్తాయి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గడప మీద కూర్చుని కానీ, ఇంటి మధ్యలో నిలబడి కానీ, జుట్టు విరబోసుకొని కానీ, మలమూత్ర విసర్జన చేస్తూ కానీ గోళ్ళు కత్తిరించుకోరాదు. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఈ 3 రోజులు మాట వరుసకు కూడా గోళ్ళు కత్తిరించరాదు. అమావాస్య వస్తే గోళ్ళు కత్తిరించరాదు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము మధ్యలో మాట వరుసకు కూడా గోరు పీకకూడదు. ఇంట్లో సాధ్యమైనంత వరకు గోళ్ళు కత్తిరించరాదు. పడుకునే గదిలో ఎప్పుడైనా బయటే పారేయాలి. గోల్డ్ ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో పారేయకూడదు. పారేసిన వాడికి తొక్కిన వాడికి కూడా అది హాని కలిగిస్తుంది. ఈ సాధారణ నియమాలు పాటిస్తాయి. మరి ఉత్తరం చూద్దామండి. దేవరకొండ శర్మ గారు రాస్తున్నారు. క్షవరం ఏ రోజున చేయించుకోవాలి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శని, బుధ, గురు. ఆదివారం క్షవరం మంచిది కాదని బృహస్పతి చెప్పాడు. కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టుగా అందులో ఆయన చెప్పాడు కాబట్టి నేను చదివాను కాబట్టి చెప్పక తప్పదు. కాబట్టి ఆదివారం మాత్రం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు. సోమవారం మధ్య మార్గం అన్నారు. అంటే పూర్తిగా చెడ్డ కాదు, పూర్తిగా మంచి కాదు. బుధ, గురు, శనివారాలు క్షవరమునకు చాలా మంచిది. బుధ, గురు, శనివారాల్లో క్షవరం చేయించుకుంటే జీవితంలో ఏ క్షవరం రాకుండా మనకి, అంటే డబ్బులు క్షవరం కాకుండా ఉంటాయి. ఈ పనులు చాలా జాగ్రత్తగా చేయాలి. చేసేటప్పుడు కూడా మరీ ఇంటి మధ్యలో కాకుండా, నట్టింట్లో కాకుండా ఇంటి బయట కానీ తోటల్లో కానీ చేసుకుంటే చాలా మంచిది. దీంట్లో ఆరోగ్య సూత్రాలు కూడా. ఇంట్లో క్షవరం చేస్తే ఏమవుతుంది, వెంట్రుకలను ఇంట్లో పడతాయి. రేపు వండుతున్న అన్నాల్లోకి వాటిలోకి వచ్చే ప్రమాదం ఉంది. తినే వాటిలో పడవచ్చు, లేదా కింద ఏదైనా బియ్యం ఒలిగిపోతే అందులోకి అన్నీ ఇవన్నీ వచ్చేస్తాయి. అందువల్ల కూడా పూర్వం మనవాళ్ళు తోటల్లోనూ కొంచెం ఇంటికి దూరంగా చేసుకోండి అన్నారు. శుచి కోసము, శుభ్రత కోసం కూడా మన శాస్త్రాలు ఏర్పడ్డాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు బుధ, గురు, శనివారములు క్షవరం చేయించుకుంటే ఎక్కువ మంచిది. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో క్షవరం మధ్యాహ్నం 12 గంటలు దాటితే చెయ్యరాదు. సూర్యోదయము నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే క్షురకర్మలు చేసుకోవాలి. ఒక్క పితృకార్యములందు తప్ప. అనగా ఒక ఆయనకి తల్లిలో తండ్రో పోయారనుకుందాం. ఆయన శ్మశానానికి సాయంకాలం 5 గంటలకి శవాన్ని తీసుకెళ్ళి తగలబెట్టాడు. అక్కడ శవం తగలబడుతూ ఉండగా శ్మశానంలో క్షురకర్మ చేయించుకోవచ్చు. అప్పుడు సూర్యాస్తమయమైన దోషము లేదు. అందుకనే పితృకార్యములందు తప్ప తక్కిన కార్యములలో మధ్యాహ్నం 12 దాటితే క్షవరం చేసుకోకూడదు. కానీ క్షేత్రములలో ఈ నియమం లేదు. ఉదాహరణకి తిరుపతి వెళ్ళాం. తిరుపతికి వెళితే ఇంకా అక్కడ రాత్రి లేదు, పగలు లేదు. అది దివ్యక్షేత్రం. అక్కడ ఈ మానవుల యొక్క నియమాలు వర్తించవు. అందుకని మీరు ఎప్పుడన్నా సరే వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి వెళ్ళి జుట్టిచ్చేయాలనుకున్నప్పుడు ఆ కార్యక్రమం చాలా మంగళమైన పవిత్రమైన కార్యం కనుక అక్కడ ఈ కాలము, తిథి, వారం, వర్జ్యంతో సంబంధం లేదు కనుక అర్ధరాత్రి 12ంటికి కూడా అక్కడ క్షురకర్మ చేయించుకోవచ్చు. మన ఊళ్ళో మన ఇంటి దగ్గర మాత్రం సూర్యోదయం నుంచి 12 గంటలు దాటేలోపే చేయించుకోవాలి. పితృకార్యాలు జరుగుతున్నప్పుడు పక్కన ఈ శ్మశానాదులలో అప్పుడు మాత్రం నియమం లేదు, క్షేత్రములలో నియమము లేదు. మరి ఉత్తరం చూద్దామండి. శృతకీర్తి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జున యుద్ధం వాల్మీకి రామాయణంలో కానీ వ్యాస భారతంలో కానీ ఉన్నాయా? నిజానికి రామాయణం 100 కోటి ప్రవిస్తరం 100 కోట్ల శ్లోకాలు. అవి మానవుల వల్ల కాదు కనుక అలా 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 సంక్షేపమై చివరికి ఆయన దగ్గరకు వచ్చి 24,000 శ్లోకాలు అయ్యింది. అందులో ఎన్ని రాయగలుగుతాడు ఆయన? అలాగే భారతం ఎంత జాగ్రత్త పడినా దాదాపు 1,00,000 శ్లోకాల చిలుకు గ్రంథం అయిపోయింది వ్యాసునికి. కాబట్టి అన్నీ రాయలేరు. అందుకే సూత్రేషు అదృష్టం పదం సూత్రాంతరా తనువర్తనీయం సర్వత్రా అని వ్యాకరణంలో ఒకటి ఉన్నది. సూత్రంలో కనపడకపోతే ఇంకో సూత్రం నుంచి తీసుకోవాలి. అలాగే ఒక గ్రంథంలో లేనిది ఇంకో పురాణము నుంచి తీసుకోవాలి. పురాణములలో ఉన్నవి కూడా ప్రామాణికమే. అలాంటి ప్రామాణికంలో ఉదాహరణకి ఇప్పుడు
రాముడికి ఆంజనేయుడికి యుద్ధం అనేది మాట వరసకు కూడా జరగలేదు. అది ఏ పురాణంలోనూ లేదు. కాబట్టి వాల్మీకి మహర్షి రామాయణంలో లేదు, వ్యాసుని పురాణములలో లేదు, భారత ఇతిహాసంలో లేదు. అది కేవలం కల్పితమైనటువంటి ఘట్టం. ఏమండి? కానీ చిత్రం మరి ఎవరో పట్టుకొచ్చి దానికి ఒక కథారూపం ఇచ్చారు. అది పరాశర సంహితలో చేర్చారు. అది పరాశరులు వారు రాశారు అని భ్రమించి మనం చదవలసి వస్తుంది. పరాశర సంహితలో అయితే ఈ కథ ఉంది, కానీ అది కొందరు ప్రక్షిప్తం అన్నారు. కాబట్టి నేను కూడా ఆ కథ చెప్పి ఒకప్పుడు హనుమద్వైభవంలో పరాశర సంహితలో ఉన్నది, కాకపోతే ఇది ప్రక్షిప్తం సుమా అని ఒక సూచన చేశాను. కృష్ణాంజనేయ యుద్ధం ఉన్నది, కాకపోతే అది మాత్రం పరాశర సంహితలో ప్రక్షిప్తం కాదు, ఉంది. ఆంజనేయుడు కృష్ణుడి దగ్గరికి రావడం, కృష్ణుడు ఆయనకి రామరూపం చూపించటం, ఈ ఘట్టం మాత్రం కృష్ణాంజనేయ యుద్ధం అనేటటువంటి ఒక ఘట్టం మాత్రం పరాశరుల వారు వ్యాసుల వారి తండ్రి తన సంహితలో రాశారు, హనుమద్వైభవంలో, హనుమల్ లీలల్లో. ఇంకా కృష్ణాంజనేయ యుద్ధము ఇలాంటి ఘట్టాల్లాగే తర్వాత కోవల్లో వాళ్ళు కృష్ణార్జున యుద్ధం కల్పించారు. ఇంకా ఇవన్నీ కల్పిత కథలు, ఏమి గయోపాఖ్యానం కానీ ఇవేమి మాట వరసకు కూడా పురాణములలో లేవు, అవన్నీ కల్పితం. రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం ఇవి మాత్రం ఇతిహాసాలలో, పురాణాలలో, ఉపపురాణాల్లో లేవు, సంహితలలో లేవు. అవి నాటకాలు, సరదా కోసం వస్తే మాయాబజార్ ఉంది ఇప్పుడు, అది ప్రపంచంలో ఎక్కడా లేదు. అయితేనే ఒక మహాత్ముడు పెంగళి నాగేంద్రరావు గారు లాంటి ఒక గొప్ప కవి తన చమత్కారంతో అసలు భారతాన్నే మరిపించేంత బాగా రాశాడు ఆయన. ఆ కవులకి మనం జోహార్లు ఇవ్వడమే తప్ప, వాళ్ళ ప్రతిభని మెచ్చుకోవాల్సిందే తప్ప, అది ప్రామాణిక కథలు మాత్రం కావవి. మరి ఉత్తరం చూద్దామండి. గుడివాడ నుంచి అప్పారావు రాస్తున్నారు. భాగవతోత్తముల జీవితంలో దరిద్రం ఎందుకు వెంటాడుతుంది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భాగవతోత్తములకి మాత్రమే పరీక్షలు వస్తాయి. ఇప్పుడు బంగారం వంటి ఒక గొప్ప లోహానికి అగ్నిలో కాలి సుత్తి దెబ్బలు తిని ఎన్నో రకాల పరీక్షలకి గురయ్యాకే ఒక నగ ఆకారం, ఆభరణాకారం వచ్చింది. మహానుభావులు కూడా బంగారం లాంటి వాళ్ళు. వీళ్ళని పరీక్షించకుండా భగవంతుడు మోక్షం ఇవ్వడు. మోక్షం కావాలి అంటే మనకి మోక్షం వచ్చి తీరాలి, భగవత్ సన్నిధానం కావాలి అనుకున్న వాళ్ళకి, నేను ప్రత్యేకంగా చెబుతున్నమాట, మోక్షం కావాలనుకున్న వారికి ఎక్కువ పరీక్ష పెడతాడు ఆయన. మహాత్ములకి పరీక్ష పెడతాడు, పాపాత్ముడికి పరీక్ష అంత తొందరగా రాదు, వాడికి చివరన వస్తుంది ఆ బాధ అంతా. అందువల్ల కుచేలుని పరీక్షించాడు, రామదాసుని పరీక్షించాడు, రాఘవేంద్ర స్వామి వారిని పరీక్షించాడు. ఇలా ఎంతోమందిని ఎందుకు పరీక్షిస్తాడంటే వీళ్ళ జీవితాల్లో ఎక్కడో చిన్న పొరపాట్లు ఉంటాయి, లేకపోవడం లేదు. కుచేలుడితో చిన్న పొరపాటు ఉంది, రామదాసుతో చిన్న పొరపాటు ఉంది, వాళ్ళ జీవిత చరిత్రలో ఉన్నాయి కదా. కుచేలుడికి గురువుగారి భార్య ఒక రోజున వేయించిన అటుకులు ఒక 3 గుప్పెళ్ళు చేతిలో పోసి, నువ్వు కృష్ణుడు చెరిసగం తినండి నాయన అంటే, ఈ 3 గుప్పెళ్ళు మళ్ళీ కృష్ణుడికి ఏం పంచి పెడతామని గురుకులంలో ఆయన దుప్పటి ముసుగేసుకుని లోపల గుప్పిడు నోట్లో వేసుకుని ఆ నవ్వులు తినడం మొదలెట్టాడు. ఇంతలో కృష్ణుడు కొంటివాడు కదా వచ్చి, మిత్రమా పట్టపగలు ముసుగు వేసుకుని చుప్ అని శబ్దం చేస్తున్నావు ఏమిటంటే, ఏం లేదులే, నాకు కొంచెం సరిగ్గా అరుగుదల లేకపోతే నోట్లో మందు వేసుకుని నాక్కుంటున్నాను, నిద్ర వస్తోంది కదా అని ముసుగు కప్పుకున్నాను అని అబద్ధమాడాడు గుప్పిడి అటుకుల కోసం. అయితే నీ బతుకు అలాగే అవుగాక అన్నాడు కృష్ణుడు. ఏమీ లేదన్నాడుగా, ఏమీ లేకుండా అయిపోగాక అన్నాడు. దానివల్ల ఏమైపోయింది, 64 ఏళ్ల వయసు వచ్చేదాకా కుచేలుడు దారిద్ర్యం అనుభవించాడు. మళ్ళీ ప్రాయశ్చిత్తం ఏమైంది, ఆనాడు 3 గుప్పిళ్ళ అటుకులు కృష్ణుడికి పెట్టకుండా తిన్నందుకు మళ్ళీ వాళ్ళ ఆవిడ 4 గుప్పిళ్ళ అటుకులు పక్కన అడుక్కొచ్చి ఆయన మూట కట్టి పంపించింది. యాచిత్వా చతురో ముష్టీన్ విప్రాన్ పృథుక తండులాన్ అని భాగవతం 10వ స్కంధంలో వ్యాసుల వారు రాశారు. పక్క ఇంటికి వెళ్ళి 4 గుప్పిళ్ళు అటుకులు ముష్టెత్తి యాచించి తెచ్చి దాన్ని భర్త యొక్క పాడైపోయిన కొంగు చివరన కట్టింది. ఆయన కండువాట మాసిపోయి చెమట కంపుతో చిల్లులు పడిపోయిందిట. చిల్లులు కండువాలు ఈ అటుకులు వేస్తే కింద కారిపోతాయి, అందుకని కండువా మడత వేసి ఇన్ని మడతల్లో మూట కట్టిస్తే అందులోంచి ఒక గుప్పిట అటుకులు మళ్ళీ కృష్ణుడు తింటే అప్పుడు ఆ అటుకులు కృష్ణుడికి పెట్టని పాపమునకు ప్రాయశ్చిత్తం అయ్యింది. కాబట్టి ఏదో చిన్న దోషాలు ఉంటాయి మహాత్ములకి, వాటికి పెద్ద ప్రాయశ్చిత్తం చేశాడు ఆయన. పరీక్షిస్తేనే ఎవరికైనా మోక్షం వస్తుందమ్మా. కాబట్టి బంగారం లాంటి మహానుభావులైన సాధకులకి ఎప్పుడూ పరీక్ష తప్పదు. పరీక్షలు ఎదుర్కొన్న వాడికి మోక్షం వస్తుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.
వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.